నామములో మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాము. So God has given this wonderful opportunity for us to be in the presence of God. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో చేరి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమలు తెలియజేస్తున్నాము. Once again, we are the blessed and privileged people that we are here to preach the word of God. ఇలా మరొకసారి దేవుని యొక్క తరుణాన్ని అనుగ్రహించినట్లయితే రీతిగా దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి దేవుడు మాకిచ్చిన కృపకై దేవునికి వందనాలు I welcome all the Facebook friends and also all the Zion Church members to listen the word of God. ఆమె నిజంగా యొక్క ఫేస్బుక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు సంఘస్థులు పరిచయం ఉన్న ప్రతి బిడ్డలను ఈ యొక్క లైవ్ కార్యక్రమంలోకి మేము ఆహ్వానిస్తున్నాము. Let us close our eyes and let us pray for the word of God. ఆమె దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కోసం Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామములోనైనా I just surrender our lives and the word into your hands, O ప్రభు God. మా జీవితాలను నీ మాటలునైనా పరిపూర్ణంగా నీ చేతికి మేము అప్పగిస్తున్నాము. Holy Spirit, I welcome you to work in our lives. అయా పరిశుద్ధాత్మ దేవ నువ్వు వచ్చినైనా నీ పని Speak జరిగించు. to us, Lord. ప్రతి ఒక్కరితో నువ్వు We are మాట్లాడాలి. here to listen your voice. ప్రభు మేము ఎక్కడున్నాము నీ మెల్లని స్వరాలు వినటానికి. Every disturbance to be broken in ఆమేన్. Jesus' ప్రతి name. రకమైన ఆటంకాలను యేసు రక్తముతో మేము బంధిస్తున్నాము. Open the doors of heaven, O నీ God. పరలోక వాక్యలు తెరవబడును. Release your presence upon every brother and sister right now in అయా Jesus' చేరి name. వచ్చినావు నైనా ప్రతి ఒక్క బిడ్డల మీద ప్రభు నీ సన్నిధిని మేము In ఆహ్వానిస్తున్నాము. every homes, let your presence prevail there, O God. అయా నీ ప్రతి ఇంట్లో నీ సన్నిధి చెల్లించును గాక. Touch us and bless us for your glory. అయా ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి నాయన In ఆనందపరచండి. Jesus' matchless name we pray, O యేసే God. పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. So God has given this wonderful opportunity for us, and let us be in the word of God. వీళ్ళ దయచేసి ఈ దిన మన వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాము. Today we are going to talk about the Holy Spirit power. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి ఈ దిన మనం ధ్యానించబోతున్నాము. People in this world, they are suffering with the different types of things. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది రకరకాల పరిస్థితుల గురించి వాళ్ళు The కనబడుతున్నారు. fear has entered in their hearts. ఆమేన్. అనేక మంది జీవితాలలో ఒక భయం అనేది ఆందోళన వచ్చేసినట్టుగా So మనం what is going to happen in their lives? ఆమేన్. వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి, What is going to happen upon their వాళ్ళ families? కుటుంబాలలో ఏమి జరగబోతుందో అని అంటూ Lot of disturbance in their lives. ఆమేన్. వాళ్ళ జీవితంలో ఎన్నోటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నట్టుగా మనం One thing చూస్తాము. I tell you, my dear beloved, ఇలా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. fear, it is from the pit hell. ఆమేన్. ఒకటి గమనించండి, భయం అనేది మానవ జీవితంలో అది అపవాది సంబంధమైనది. It comes from the devil. ఆమేన్. అది సాతాను నుంచి రాబోతా Don't ఉన్నది. disturb your mind. ఆమేన్. దయచేసి మీ మనసులను పాడు Don't give place for చేసుకోవద్దు. that, ఆమేన్. సాతానుకు అవకాశం and ఇవ్వకండి. give place for the Holy ఆమేన్. Spirit. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వండి. Holy Spirit is so good. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమైన Is so wonderful. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. God has purchased you and me by His holy blood. ఆమేన్. దేవుడు నిన్ను నన్ను తన పరిశుద్ధమైన రక్తముతో ప్రభు కొన్నవాడుగా We ఉంటాము. became a children of God. ఆమేన్. ఇప్పుడు మనము దేవుని బిడ్డలమై ఉంటాము. If anything happens to us, ఏదైనా ఒకటి we జరిగినట్లయితే will go to heaven. ఆమేన్. నిజంగా పరలోకానికి వెళ్ళబోతా ఉన్నాం. Don't worry about your people, your family members. ఆమేన్. దయచేసి ప్రియులారా కుటుంబాల గురించి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేది ఆపేసేయండి. Pray for the ఆమేన్. salvation. ఒక్కటి గమనించండి, రక్షణ ప్రతి ఒక్కరు రక్షింపబడేలాగా God may ప్రార్థించండి. visit them for His ఆమేన్. glory. దేవుడు మహిమార్థమై ప్రభువులను దర్శించలాగున. So let us turn our Bibles to 2 Timothy 1 chapter 7th verse says. 2వ తిమోతిలో 1వ అధ్యాయము 7వ వచనంలో The Bible says like this. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో For God hath not given us the spirit of fear, but of power and of love and sound mind. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు భయపడే ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు, ధైర్యము ఇంద్రియము గల ఆత్మను ప్రభు మనకిచ్చినట్టుగా మనం చూస్తా So we ఉన్నాము. can see three things, my dear beloved. ఇక మూడు అంశాలను మనం God ధ్యానించాలి. has not given us the spirit of fear. ఆమేన్. దేవుడు భయపడే ఆత్మను If you ఏమాత్రం are fearing, you are addicted for that and you are giving the place for the devil. ఆమేన్. ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే దానికి నువ్వు అలవాటు పన్నావు, సాతానుకు నీ జీవితంలో నువ్వు అవకాశం ఇచ్చించున్నావు. Second, it says, రెండవదిగా God has given the power and the love and the sound mind. ఆమేన్. నిజంగా రెండవదిగా దేవుడు ఇక ధైర్యము ఇంద్రియము గల ఆత్మను ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Brother and sister, it is very important in our lives. These are the days we must have the boldness in our lives. ఈ దినాలలో చాలా వరకు ప్రతి బిడ్డలలో ఒక ధైర్యం ఉండేది చాలా అవసరమైనది. Let us meditate. First point is the spirit of boldness. ఆమేన్. ధైర్యము గల ఆత్మను మనం How it చూడబోతున్నాం. comes, my dear ఒక beloved? ధైర్యం అనేది మనిషి జీవితంలో ఏ రీతిగా It comes రాబోతుందో. when the Holy Spirit is there in your ఓ life. glory. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పరిపూర్ణంగా ఇముడుకొని ఉంటాడో అప్పుడు మాత్రమే ధైర్యము గల ఆత్మను Where the అనుభవించబోతాము. Holy Spirit will stay in our body. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో ఎక్కడ ఉండబోతా ఉన్నాడు?
in our heart the Holy Spirit stays. ఆమె మన హృదయములో ప్రభు ఉండబోతా ఉన్నాడు. Holy Spirit stays in our heart. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో When the ఉండబోతాడు. Holy Spirit is staying in your heart, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో if ఉన్నప్పుడు anything comes and disturbs you, ఏదైనా వచ్చి మనల్ని నిజంగా గలిబిలి చేసి టెన్షన్ చేసినప్పుడు it raises like a lion in your heart. ఆమె నిజంగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యూదాస్తుతి గోత్రపు సింహంగా ఆయన పైకి లేసేవాడుగా You will ఉండేవాడు. roar like a lion ఆమె నిజంగా ఆయన గర్జించు సింహం వలెగా to fight ఉండేవాడు. the battle. ఆమె నీకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఆ యొక్క భయం అనేటువంటి దురాత్మను పారదోలటానికి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నిజంగా పారదోలేవాడుగా Holy ఉండబోతున్నాడు. Spirit will speak to your mind. ఓ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలతో He will speak to your మాట్లాడబోతున్నాడు. heart. నీ హృదయముతో Come on, మాట్లాడబోతున్నాడు. rise. This is the time. ఈ సమయంలో మీరు లెయ్యండి అని Stand in the battle ఓ మీ యుద్ధములో మీరు గట్టిగా and నిలబడండి. rebuke in the name of ఆమె Jesus. దాని మీకు వ్యతిరేకంగా వస్తున్న భయం అనే దురాత్మను గద్దించమని ప్రభు Rebuke in the తెలియజేస్తున్నాడు. name of Jesus. దాన్ని గద్దించండి యేసు నామమున. When we are rebuking, taking the name of Jesus, ఎప్పుడైతే దాన్ని గద్దిస్తూ యేసయ్య నామాన్ని మనం it తీసుకుంటామో will set you free for the glory of అది God. నీ దగ్గరికి రాలేదు ప్రియులారా. ఏ మాత్రం అది నీ మీద దాడి చేయదని దూరం వెళ్ళిపోబోతాము. Fear must not make a nest in our mind. ప్రియులారా ఇక భయం అనేది ఒక గూడు చేసుకొని మన హృదయంలో మనసులో ఉండకూడదు. Situations are horrible in this ఆమె world. ఈ లోకంలో పరిస్థితులు భయంకరంగా Let మారుతున్నప్పుడు anything కూడా, happen, my dear ఆమె beloved. ఎక్కడ ఏమి జరిగినా కూడా You and I, we are the child of ఆమె God. నువ్వు నేను దేవుని బిడ్డలమై God has purchased us by His ఓ holy దేవుడు blood. తన పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కొన్నాడండి. Hallelujah. He Hallelujah. made us His children. ఆయన తన బిడ్డలుగా మనల్ని He is the తీర్చిదిద్దాడు. King of ఆయన kings. రాజాతి He రాజు, is the Lord of ఆయన lords. దేవాతి దేవుడు. He is having the same spirit in His life. ఆయన ఆత్మ మనలో ఉంటా ఉన్నది. He is having the same spirit in His life. ఆమె అదే తండ్రి యొక్క ఆత్మ క్రీస్తులో కూడా ఉంటా So ఉన్నది. that same spirit God has given to అదే us. పరిశుద్ధాత్మని దేవుడు మనకు Why we are fearing, my dear beloved? ఎందుకు మనము భయపడాలి అని? Don't fear for anything. ఆమె పరిస్థితులను చూసి భయపడకు. God is in ఓ control. దేవుడు ప్రతిదీ తన స్వాధీనంలో పెట్టుకోవడానికి One day when David entered in the city of the battle city, ఎప్పుడైతే దావీదు యుద్ధమునకు బయలుదేరినప్పుడు when he came to seek his brothers, ఆయన తన సహోదరుని వెతకటానికి ఆయన he వెళ్ళాడు. saw all the battlefield was going ఆమె on. నిజంగా తన సహోదరులు నిజంగా ఒక యుద్ధ రణరంగంలో It ఉన్నట్టుగా మనం was very చూస్తాం. serious, my అది dear beloved. చాలా భయంకరమైన పరిస్థితి. He was led by the Holy Spirit. దావీదు పరిశుద్ధాత్మతో He నడపబడ్డాడు. was disturbed in his mind. ఆమె నిజంగా ఆ పరిస్థితి వాతావరణాన్ని చూసుకొని దావీదు హృదయంలో ఒక కలవరము ఆందోళన వచ్చేసి Who is this man? ఆమె అని అంటా ఉన్నాడు, ఈ సున్నతి లేని వాడు ఎవరండి He is అంటాడు. coming against this ఆమె Israel. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి వీడు ఎవడు అంటా He is ఉన్నాడు. coming against God. ఆమె దేవుడి బిడ్డలకు He వ్యతిరేకంగా is coming against the children of ఆమె God. దేవుడి బిడ్డలకు వ్యతిరేకంగా వస్తున్నాడు. What happened for the Israel people? ఆమె ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరిగింది? The great fear had entered in their ఆమె heart. వాళ్ళ హృదయంలో ఒక భయం వచ్చేసింది. Whenever the Goliath was coming, ఎప్పుడైతే గొల్లియాతు వస్తా ఉన్నాడు, all the Israel people are running away from that ఆమె place. నిజంగా ఇశ్రాయేలు ప్రజలందరూ గొల్లియాతు వస్తూ వారిని శోధిస్తున్నప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు When the పారిపోయారు. sickness is hitting our life, వీళ్ళ రోగము మనల్ని తాకుతున్నప్పుడు when the great people are coming against us, ఆమె నిజంగా అనేక మంది వ్యతిరేక when the పడుతున్నప్పుడు strong people are coming against ఆమె you, బలవంతులు నీకు వ్యతిరేకంగా in నిలబడ్డారు. that place you may be fearing for many ఆమె things. బలవంతమైనటువంటి సమస్యలు, శోధనలు, రోగాలు నీ ముందుగా ఉన్నప్పుడు వాటిని చూసి నీలో ఒక భయం రావచ్చండి. In these days, my dear beloved, ఈ దినాలలో we doesn't know how the ration will come. ఆమె చాలా మంది ఆలోచిస్తా ఉంటారు, మాకు తినటానికి ఆహారం ఎలా. Family people will think about their family ఆమె members. ఏక కుటుంబ సదస్సులు వాళ్ళ కుటుంబాల గురించి So different types of thoughts will be rising in our ఆమె lives. నిజంగా అనేకమైన బరువు బాధ్యతల గురించి, భవిష్యత్తు గురించి, పోషణ గురించి అనేక మందికి ఒక ఆందోళన తలన రావచ్చు. Who is our God? మన దేవుడు ఎవరు? He is the God one who takes care of ఆమె us. నిజంగా దేవుడు ఆయన జాగ్రత్త వహించు. His name is Jehovah Jireh, ఆయన పేరు యెహోవా ఈరే. the Lord one who provides. ఆయన ఇచ్చువాడు ఇంటాడు. That's why we need the boldness for physical and spiritual. వీళ్ళ ఆత్మికంగా, శారీరకంగా ప్రతి ఒక్కరు ఈ భయంకర దినములున్న ప్రతి ఒక్కరికి ధైర్యం అనేది చాలా అవసరం. We read the word 2 Timothy 1:7 says, 2 తిమోతిలో 1:7 God has not given us the spirit of fear. దేవుడు భయపడే ఆత్మను తన బిడ్డలకు ఏ మాత్రం Don't ఇవ్వలేదు. fear for your health, my dear ఆమె నీ beloved. ఆరోగ్య విషయం ఆలోచించేది ఆపేసి, Don't fear for your family. నీ కుటుంబం గురించి ఆలోచించేది Don't ఆపేసి, fear for the feeding of your ఆమె children. నీ బిడ్డల పోషణ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించేది ఆపేసి, Don't fear about the things which is happening in this world. ఈ లోకంలో ఏమి జరుగుతుందో వాటిని చూసి భయపడండి.
The same thing had happened in the battlefield when the David and Goliath was facing. ఆమె నిజంగా గొల్యాతు దావీదుకు వ్యతిరేకంగా యుద్ధము ప్రారంభించే సమయంలో అదే ఆందోళన జరిగినట్టుగా All the Israel people, the Bible says, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా they were scared. ఆమె వాళ్ళలో భయం వచ్చింది. They were feared. వాళ్ళలో భయం They were వచ్చింది. running away. వాళ్ళు They పారిపోతారు. were running away from that place. ఆ స్థలాన్ని వదిలి వాళ్ళు పారిపోతా Are you ఉన్నారని. prepared to run away? ప్రియులారా, నువ్వు సిద్ధపడ్డావని శోధన నుంచి Are తప్పించుకోవడానికి. you prepared to do the suicides in your ఆమె life? నిజంగా ఇలాంటి వార్తలు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి Are you planning for సిద్ధపడుతున్నావా? so many things which is not glorifying God? ఆమె నిజంగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆ యొక్క ఊహలు నీలో ఆయన పుట్టుకొని God వస్తాయి. has not given the spirit of fear. ఆమె నీ దేవుడైనటువంటి యెహోవా ఏ మాత్రము నీకు భయపడే ఆత్మనివ్వలేదు. David took one step, my dear beloved. దావీదు ఒక అడుగు He వేసుకున్నాడు. said to Goliath, గొల్యాతు తన you are coming with the armor and you are coming with the knife and everything, ఆమె గొల్యాతు, నువ్వు నిజంగా ఈటె బాణులతో నువ్వు వస్తున్నావు కానీ but I am coming in the name of the ఓ Lord. glory, నేను యెహోవా నామములో వస్తున్నాను. I know whom I am serving. ఆమె నేను ఎవరిని సేవిస్తున్నానో నేను I ఎరుగుదును. may be very small in thy sight, ఆమె నీ దృష్టిలో నేను చిన్నవాడిగా but whom I ఉండొచ్చు. am serving is a very great ఓ glory, God. నేను సేవిస్తున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. He is beside me. ఆయన నా ప్రక్కన He ఉంటా stood ఉన్నాడు. with me. ఆయన నాతో ఉంటా Even though I ఉన్నాడు. am not seeing him, ఆమె నేను ఆయన చూడకపోయినా, even though you are not seeing, నువ్వు చూడకపోయినా, but I am having faith. I am coming in the name of the ఆమె Lord. నాకు నమ్మకం ఉంటా ఉన్నది. గొల్యాతు, యెహోవా నామములో నేను ముందడుగు That God is going to give the victory for ఆ me. దేవుడే నాకు Today, జయమియబోతున్నాడు. why the fear is taking place in our ఆమె lives? ఎందుకు ఈ దినాలలో అనేక మంది జీవితాలలో భయాలు వస్తున్నాయి. We are not sensing the presence of God. The God is with us, my dear beloved. ప్రియులారా, అనేక మంది జీవితాలలో దేవుడు ఉండేది వాళ్ళు అనుభవించట్లేదు కాబట్టి అందుకే వాళ్ళు భవిష్యత్తు గురించి, ప్రాణం గురించి చాలా వరకు భయపడతా We are ఉన్నారు. praying. మనం We are ప్రార్థిస్తాం, reading the word of God. వాక్యం మంచిగా We are coming to చదువుతున్నాం, the ఆ fellowship. యొక్క సావాసంలో No నమ్మకం faith in our life. కానీ అన్ని ఉన్నాయి, కానీ విశ్వాసం అనేది అనేక మంది విశ్వాసులలో లేని స్థితిలో ఉంటా ఉన్నది. Why we are not sensing God, my dear beloved? ఎందుకు దేవుని సన్నిధిని, దేవుని మనం అనుభవించట్లేదు? We are not sensing God because we are not allowing God to work in our ఆమె lives. దేవుని మనం ఎందుకు అనుభవించట్లేదంటే నిజంగా దేవునికి మనము అవకాశం ఇవ్వటం He has లేదు. not given the fear ఆమె spirit. దేవుడు భయపడే ఆత్మని ఇవ్వలేదు. Today, my dear brother and sister, ప్రియులారా, ఈ దినాలలో God's promise is దేవుని వాగ్దానం, God is with you always దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. until the end of our age. ఏక యుగ సమాప్తి వరకు దేవుడు మనతో Believe ఉండబోతున్నాడు. that word of God. ఆ వాక్యాన్ని నమ్మండి. Stay with God. ఆ దేవునితో ఉండండి. Be with Lord Jesus ఓ, Christ. ప్రభుతో నీ పయనాన్ని Allow Him to కొనసాగించండి. work in our life. దేవుడు నీ జీవితంలో కార్యము చేసేలాగా ప్రభుకు నీ జీవితంలో ఎక్కువగా అవకాశం When we ఇవ్వగలుగుతాడు. allow Him, ఎప్పుడైతే అవకాశం we will ఇస్తామో have the power of ఓ God. దేవుని శక్తితో We will నింపబడబోతున్నాము. receive healing in our ఆమేన్. మన life. దేహములో స్వస్థత ప్రభు We will receive the ఇవ్వబోతున్నాడు. deliverance in our ఓ life. దేవుడు మనకు విడుదల తనంతట తానే ప్రభు When Jesus ఇవ్వబోతున్నాడు. Christ, when He was in this world, ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకములో ఆయన ఉంటా ఉన్నాడు, one woman, my dear beloved, ఒక స్త్రీ the వచ్చింది. Mark the Gospel 5th chapter says like this. ఇక మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ There వచ్చింది. you can see three miracles, my dear అక్కడ beloved. 3 అద్భుతాలు జరిగినాయి. One demon-possessed person came before Jesus ఆమె Christ. ఒక దెయ్యపు శక్తులతో నింపబడిన వ్యక్తి ప్రభు ముందుకు God has వచ్చాడు. delivered him. దేవుడు ఆయనను విడిపించాడు. Second miracle is, రెండవ అద్భుతము, so one lady from 12 years, she was suffering with the bleeding. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్త స్రావముతో ఉన్న స్త్రీ గురించి మనం She was చూస్తాం. suffered very lot. ఆమె చాలా బాధపడ్డది. She had whatever she had. ఆమె దగ్గర ఉన్నాయన్నీ కూడా She went to the doctors and spent the money and everything. ఆమె నిజంగా ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా వైద్యులకు పెట్టినట్టు మనం చూస్తాం. Today your situation may be the same. ఈ దినాల్లో నీకున్నటువంటి అనారోగ్యాలను బట్టి నీ దగ్గర డబ్బులు అయిపోయినాయేమో, అన్ని వైద్యులకు పెట్టేస్తాడు. Because of the sickness, ఆ యొక్క రోగాలను బట్టి, because of the health and illness, ఆమె యొక్క రోగం దేహము బలహీనం అవుతాను. your brother and sister, whatever you are having, you may be giving to the doctors and Amen. spending the things. ఆమె నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి నువ్వు వైద్యుల దగ్గర అనేకమైన డబ్బులను చెల్లిస్తున్నావేమో. Why you are doing like that? ఎందుకు నువ్వు చేస్తున్నావు? Only one thing, my dear beloved. ఒకటి. You want to become all right ఆమె నువ్వు మంచిగా ఉండాలి. and you believe the doctor. ఆమె నువ్వు ఎందుకంటే డాక్టర్లు వైద్యులను ఆధారం She చేస్తున్నారు. believed the same thing. ఇక్కడ ఆమె అదే ఆధారం She believed the doctor. ఇక వైద్యులను She ఆధారం spent everything. ఆమె అన్ని పోగొట్టుకున్నది. Everything was lost in her ఆమె life. ఆమె జీవితంలో వైద్యుల మీద నమ్ముకొని సమస్తాన్ని ఆస్తులను Property went away. ఆస్తంతా పోయినది. Money went away. డబ్బు లేదు. Health was becoming illness. ఆ యొక్క దేహము Nothing బలహీనమైపోతుంది. was happening.
ఆమె దేహము కుదుట పడలేని స్థితిలో She ఉంది. believed the doctors. ఆమె డాక్టర్ల మీద ఆమె It విశ్వాసం is not the wrong thing, my dear beloved. ప్రియులారా, వైద్యులను ఆధారము చేసుకోవడం తప్పు ఏమాత్రం It కాదు. is good, whatever we are deciding and going to the doctors. ఆమె మనకు మంచిదే. వైద్యులను మనం తీర్మానం చేసుకొని వెళ్ళేది కొన్ని సమయంలో అది మంచిగానే ఉంటా ఉన్నది. How many years she went? ఆమె ఎన్ని సంవత్సరాలు వెళ్ళింది? 12 years. 12 సంవత్సరాలు ఆమె How many months she went? ఎన్ని నెలలు వెళ్ళింది? How many days she went? ఎన్ని దినాలు వెళ్ళింది? Whenever she decided, ఎప్పుడైతే whenever అనుకున్నదో, she received the pain, lot of pain in her life, ఎప్పుడైతే ఆమెకు భయంకరంగా అనారోగ్యం ఎదుర్పడుతున్నప్పుడల్లా she was running to the doctors. ఆమె వైద్యుల దగ్గర, ఆమెకు వైద్యులే బతికొస్తున్నారు కానీ ప్రియులారా, వైద్యుల దగ్గరికి ఆమె పరిగెత్తుతున్నట్టు మనం Because చూస్తున్నాం. of fear, ఆమెలో ఉన్న భయాన్ని బట్టి, because of the life and death ఆమె problem. జీవ మరణము, నేను చనిపోతానేమనేటువంటి భయం ఆమెలో What వచ్చేసింది. is going to happen to ఓ me? నా జీవితం ఏమైపోతుంది? I'm becoming very weak in my body. ఆమె నా దేహములో నేను Oh, brother and sister, ప్రియులారా, fear will kill you. ఆమె నిస్సంగా నీలో ఉన్నటువంటి భయమే నేను హతమార్చ. Fear will destroy your life. ఆమె నీలో ఉన్న భయమే నేను హతమార్చబోతాను. 12 years, my dear beloved, every moment the same problem in our ఆమె life. 12 సంవత్సరాలు ఈమె జీవితంలో ఆ యొక్క రోగము, ఆ సమస్య పోక ఆమె ఎంతో సతమతమవుతా ఉంది. Everything went away in our life. ఆమె జీవితంలో అన్ని కూడా One పోగొట్టు. day she decided, ఒక దినం ఆమె తీర్మానం, let I go to Jesus Christ. ఆమె ప్రభు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళకూడదు? Let I go to Jesus Christ. ఆమె క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళాలి. So he was moving in this city and that city. ఆమె నిజంగా ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రభు ప్రయాణం అయితా ఉన్నాడు. He decided, ఆమె తీర్మానం let I go చేసుకున్నది. and visit him. ఆమె నేను ఎందుకు ఆయనను వెళ్ళి దర్శించకూడదు? Let I go and touch the hem of the ఓ, నేను garment of వెళ్ళి ఎందుకు Jesus. దేవుని యొక్క చెంగుని నేను That is the పట్టుకోకూడదు? boldness. అదే ధైర్యం. That is the courage. ఆమె అదే ధైర్యం. That is the thing. She came out first from the fear which was inside in her life. ఏమైనటువంటి దేవుని పిల్లారా, ఆమె ఆ యొక్క జన సమూహాన్ని చూసి భయపడలేదు కానీ ఆమె ఒక తీర్మానం, ఒక ధైర్యం చేసుకున్నది ఏంటంటే, నేను ఏ రీతిగా వెళ్ళి ప్రభు యొక్క చెంగును మాత్రమే నేను పట్టుకోవాలనేటువంటి ధైర్యముతో ఆమె అడిగేస్తున్నట్టు In మనం which చూస్తున్నాం. bed you are sleeping today with the sickness, my dear పిల్లారా, beloved? ఈ భయంకరమైనటువంటి రోగాలను బట్టి నువ్వు పడకడో లేలేని స్థితిలో ఉంటూ ఏ రీతిగా ఉంటావు? In your houses, are you just disturbed and becoming very weak in your life? ఆమె నీ ఇంట్లోనే ఉంటూ చాలా దేహంలో బలహీనమై సుస్తుగా చాలా మంది అంటా ఉంటారు, Today- మా దేహము సుస్తు నీరసమైపోతా Today you ఉంది. decide one thing. ఒక్కటి తీర్మానం She చేసుకుంది. raised in her faith. ఆమె లేచింది తన She పని. decided in her life. ఆమె తీర్మానం That చేసుకున్నది. was the thing, my dear beloved. అదే ఒక పని. The boldness entered in her ఆమె life. ఎప్పుడైతే ఆమె తీర్మానం చేసుకున్నదో, ధైర్యంగా నిలబడ్డదో, అప్పుడే ఆమెకు ఒక కార్యం అక్కడ జరిగింది. Fear went away from her life. ఆమెలో ఉన్న భయం ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోయింది. Every disturbance went away from her life. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క గలివిని, టెన్షన్ అంతా She వదిలిపెట్టి, went to Jesus Christ. ఓ గ్లోరీ బి టు గాడ్. పిల్లరా, ఆమె ఆ ప్రభు ఉన్నటువంటి జన సమూహముల మధ్యలోకి ఆమె అడిగేసి ముందుకు She వెళ్ళాడు. entered in that place, my dear ఆమె beloved. నిజంగా మనుషులలో దూనుకొని Thousands of people are following Jesus. ఆమె వేల కొలది ప్రజలు, వందల కొలది ప్రజలు ప్రభుని Why they are వెంబడిస్తారు. following, they doesn't know. వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారు? This వాళ్ళకి woman తెలియదు. know why she must go to Jesus. ఆమె ఈమెకు తెలుసు ఎందుకు ఈమె ప్రభు దగ్గరికి వెళ్ళి. If I go to Lord Jesus ఓ Christ, ప్రభు దగ్గరికి నేను I can వెళ్ళి receive the miracle. నేను అద్భుతాలు I పొందుతాను. can come out from this fear. ఓ ఈ భయం నుంచి I can నేను come out from this doubts. ఈ యొక్క నిజంగా ఈ సంశయం నుంచి I బయట, can come out from this fear. ఈ భయం నుంచి నేను బయటికి I can రాను. receive the healing. ఓ ప్రభు నుంచి నేను స్వస్థత Where she పొందుతాను. went? ఆమె ఎక్కడికి She వెళ్ళింది? went to Lord Jesus. ఆమె ప్రభు దగ్గరికి, ప్రభు ఉన్న స్థలములోకి ఆమె వెళ్ళింది. How she went? ఆమె ఏ రీతిగా Her వెళ్ళింది? condition was very ఆమె bad. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. Amen. Hallelujah. When our condition will be very bad, ఆమె పరిస్థితి చాలా ఘోరంగా that ఉంది. is the time ఆ సమయం you must come out from that ఆమె నిజంగా ఆమె బయటకు వచ్చేసి, and you must go to Jesus. ఆమె నిజంగా మన పరిస్థితులు బాగలేనప్పుడే, నువ్వు లేయలేని స్థితిలో ఉన్నప్పుడే, ప్రియులారా, నిజంగా నీ దేహము బలహీనమైనప్పుడే అదే స్థితిలో నువ్వు లేచి ప్రభు పాదాల దగ్గరికి రండి. She never waited for her husband. ఆమె తన భర్త కోసం ఆమె వేచి She ఉన్నది. never waited for the relatives. ఆ యొక్క బంధు వర్గాల మీద ఆమె She ఆధారపడి, never waited for the children. ఆ యొక్క పిల్లల మీద ఆమె ఆధారపడి, She alone decided. ఆమె ఒక్కతే తీర్మానం చేసి, Even though there was a pain in her body, ఆమె దేహము ఆ యొక్క కోఆపరేషన్ చేయలేని స్థితిలో even though the situation was horrible, ఆమె పరిస్థితి చాలా ఘోరమైన, she could not take one step forward. ఒక అడుగు ముందేయలేని స్థితి. In that condition, ఆ సమయంలో she started to move. ఆమె అడిగేస్తూ ముందుకు She వెళ్ళింది. started to move ఆమె ముందుకు to వెళ్ళి go to Jesus Christ.
Christ. ప్రభు ఉన్న స్థలములోకి ఆమె నడుస్తూ ప్రియులారా ఆ జన సమూహం మధ్య ఆమె వెళ్ళినట్టు She came very near to Jesus. ఓ ప్రభు దగ్గరికి వెళ్ళింది. She never asked to pray for her. ఆమె ప్రభువుని అడగలేదయ్యా నా కోసం She ప్రార్థించు. just stretched forth her hand. ఆమె నిస్సంగా తన చెయ్యి ముందుకు చాపి She started to touch the hem of the garment of Jesus. ప్రియులారా ప్రభు యొక్క చిన్న చెంగు దొరికినప్పుడు దాని వెంటనే ఆ కొస్సను ఆ రీతిగా పట్టు. Today, my dear brother and sister, దేవుని బిడ్డలారా, there is a Bible for you. ఆమేన్ పరిశుద్ధ There is a word of God for you. దేవుని వాక్యం ఉంది Oh, raise up from your feet. ఆమేన్ నీ పరిస్థితిలో నుంచి If you could not kneel down in the name of నీ Jesus. మోకాళ్ళంగని రాకపోతే మోకాళ్ళగట Call upon the Lord. ప్రభు నీకే I want come to near to you, Lord. ప్రభువా నీ బంగారు పాదాల దగ్గరికి నేను వస్తాను. Visit me, my master. నైనా మమ్మల్ని దర్శించవా. She touched the hem of Jesus. ఓ ఆ బిడ్డ దేవుని యొక్క చెంగును You పట్టుకుని can touch the word of God. దేవుని యొక్క వాక్యాన్ని Amen. పట్టుకోవచ్చు. You can touch the Bible. ఓ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి. That word of God can make you healing, my dear ఆమె brother. దేవుని యొక్క వాక్యమే నిన్ను స్వస్థపరచబోతా. When she touched, ఎప్పుడైతే ఆమె the తాకబడ్డాడో power of Jesus went through that garment and touched her life. ఆమె నిజంగా ప్రభులో ఉన్నటువంటి శక్తి ఆ బట్ట మూలకంగా వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరిచినట్టు She మనం came near to Jesus with the pain. ఆమె నిజంగా ఎంతో నొప్పితో వచ్చినది. She came out from Jesus Christ with the deliverance. ఆమె ప్రభు దగ్గర నుంచి ఆమె మరలా వెళ్తున్నప్పుడు విడుదలతో ఆమె వెళ్ళింది. That is Jesus Christ. అదే క్రీస్తు యొక్క Holy Spirit is so real, my dear beloved. ఇలారా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సత్యమైన Boldness in the Spirit. ఆత్మలో బలము కలిగి ఉన్నాడు. Boldness in our life. మన జీవితంలో బలము కలిగి Sickness will never take away your ఆమె life. నీకొచ్చే రోగము నిన్ను హతమార్చదు. Fear can take away your ఆమె life. నిజంగా నీలో ఉన్న భయమే నిన్ను హతమార్చదు. Be careful, my dear beloved. జాగ్రత్తగా Romans 8 chapter 16th verse says, రోమన్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం the ప్రకారం Spirit himself testifies with our spirit that we are the children of God. ఆమె ఆత్మ మన గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నది ఏంటంటే మనము దేవుని బిడ్డలము. Amen. Hallelujah. Hallelujah. That is the boldness of God. అదే దేవుడిచ్చేటువంటి ధైర్యం. Holy Spirit is testifying in the presence of ఆమె God. పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. What kind of testimony? ఎలాంటి సాక్ష్యం? We are the children of మనము God. దేవుని బిడ్డలము. How we became children, my dear మన beloved. దేవుని బిడ్డలము ఏ రీతిగా కాగలిగి We ఉంటున్నాము? confessed our sins మన పాపాలను ఒప్పుకున్నాము. and God has forgiven ఓ us. దేవుడు మన పాపాలను Through His క్షమించాడు. blood He washed us, my dear ఆమె beloved. దేవుని యొక్క రక్తముతో దేవుడు మన He పాపాలను made కడిగాడు. us as a children. ఆమె పరిశుద్ధమైన రక్తముతో ప్రభు కడిగి మనలను తన బిడ్డలుగా తీర్చిదిద్దాడు. That's why, my dear beloved, Spirit of God will testify that you are the children of ఆమె God. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవని. When we are the children of God, మనం దేవుని బిడ్డలమైనప్పుడు why this fear? ఎందుకు ఈ భయం? Why this tension? ఎందుకు ఈ ఆందోళన? Why we are going away one step backward in our ఆమె life? నిజంగా పరిస్థితులు లోకాలు ఈ యొక్క న్యూస్ లను చూస్తూ చాలా మంది భయపడుతూ ఒక అడుగు ఆత్మికంగా ఎనికి దిగజారి పడిపోయి స్థితిలో. Let we look to the Lord. నీలారా నిన్ను పిలిచిన దేవుని వైపు నువ్వు చూడాలి. Let us look to Jesus Christ. క్రీస్తు వైపు నువ్వు చూడాలి. He is the author and the finisher of ఓ our faith. గ్లోరీ, మీ విశ్వాసానికి ఆది అంతమైన దేవుడు. Today, my dear brother and sister, even though we are very zero in our life, ఈ లోకంలో మనం శూన్యమైన కూడా look to the Lord. ప్రభు వైపు చూడండి. He can deliver you from every ఆమె situation. ప్రతి పరిస్థితి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. He can heal you from every kind of sickness. ఆమె ప్రతి రోగము నుంచి ప్రతి సమస్య నుంచి ప్రభు నిన్ను He విడిపిస్తాడు. can heal you from the poverty. ఆమె యొక్క దారిద్ర్యత నుంచి ప్రభు He will విడిపిస్తాడు. help you by the power of God. దేవుని శక్తితో ప్రభు నీకు సహాయం Don't చేస్తాడు. limit God. దేవునికి మితి లేదండి. Hallelujah. Hallelujah. Secondly, రెండవదిగా the spirit of power. ఆమె నిజంగా ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మ. When the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి the Bible says you will receive the power of God. ఆమె నువ్వు శక్తిని పొందబోతా ఉన్నావు. Amen. The Holy Spirit must come upon you. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలి. Amen. You can receive the power of ఓ God. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే అప్పుడు నువ్వు శక్తి. How it comes? అది ఏ రీతిగా When we రావాలి? wait upon the ఓ Lord. దేవుని వైపు వేచున్నప్పుడు. Praise the Lord. Hallelujah. Like itself, it never comes, my dear beloved. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే రాడు కానీ When you wait upon the Lord, ఆయన వేచి ఉండాలి. 120 people waited upon the Lord. ఆమె ఇక 120 మంది మేడగదిలో ప్రభు ఆత్మ కోసము సన్నిధి కోసము వాళ్ళు వేచి ఉన్నారు. In Jerusalem, యెరూషలేములో in top of the house, ఆ యొక్క మేడగది పైన 120 people, 120 మంది. the mother of Jesus also, ఆ యొక్క యేసుక్రీస్తు తల్లి కూడా they all together they were waiting for the Holy ఆమేన్ Spirit. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం వేచి The ఉన్నారు. Bible says,
In the book of Acts 1:8 and 2nd chapter says like this. అయితే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో రెండవ వచనం అధ్యాయం the Bible says like this. Suddenly, unexpectedly, the doors of heaven was opened. The Holy Spirit came upon them. అక్కడ వాళ్ళు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. What happened, my dear beloved? ఏమి జరగబోతా ఉన్నది? One thing in that room, ఆ యొక్క గదిలో the rushing wind had came. ఆమె బలమైన వీచుగాలి వచ్చేసింది. Secondly, the flames of fire started to touch their lips and tongue. ఆమె అక్కడ నిజంగా అగ్ని కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పెదవులను వాళ్ళ నాలుకను తాకుతున్నట్టు. They started to utter and they started to speak some languages. ఆమె అక్కడ వాళ్ళ నాలుకలు తలబడుతూ వాళ్ళు అన్య భాషలు మాట్లాడటానికి ప్రారంభించారు. Some people says it was those days it stopped. ఆమె నిజంగా ఆ దినాలలో వాళ్ళు మాట్లాడారు. Hallelujah. And it stopped, that some people say. ఆమె కొంత ఆ దినాలలో మాట్లాడే అన్య భాషలు ఆపేశారని చాలా మంది అంటారు. Holy Spirit, it came and it is doing His work until our King of Kings and the Lord of Lords comes, my dear. అలనాడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఇప్పుడు కూడా ఉన్నాడు. ప్రభు రెండవ రాకడ వరకు వచ్చేంత వరకు ఆయన మన మధ్య తన పనిని జరిగిస్తాడు. When the Holy Spirit came upon them, ఆమె పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. something was happening. ఆమె ఏదో ఒకటి జరిగింది. They listened the sound of the waves. ఆమె నిజంగా ఆ యొక్క బలమైన వీచుగాలి శబ్దం వాళ్ళ చెవులలో. Secondly, రెండవదిగా their experience was the flames of fire was touching their lips and tongue. ఆమె తరువాత దేవుని యొక్క అగ్ని జ్వాలలు వాళ్ళ పెదవులను నాలుకను తాకుతున్నట్టు మనం చూస్తాం. Thirdly, some languages came from automatically from their ఆమె life. నిజంగా వాళ్ళకు తెలియని భాష వాళ్ళ నాలుకలతో పెదవులతో వాళ్ళు మాట్లాడటానికి That is ప్రారంభించారు. their experience. అది వాళ్ళ అనుభవం అయింది. What is your experience? ఆమె ఆత్మీయ జీవితంలో మీ అనుభవమే. Are you laughing others people looking like that? ఆమె నిజంగా ఎవరైనా అన్య భాషలు మాట్లాడుతుంటే వాళ్ళని చూస్తూ ఎక్కిరిస్తూ Praise నవ్వుతున్నారు. God, their experience was beautiful. ఆమె దేవునికి మహిమ, వాళ్ళ అనుభవం చాలా గొప్పది. But what is happening for you? ఆమె నీకేమి జరుగుతుంది? A divine power when the Holy Spirit comes upon us. ఆమె పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి A divine power will enter in our heart. దేవుని యొక్క దైవికమైన శక్తి కలిగినటువంటి ఆ యొక్క ఆత్మని దేహంలోకి రాబోతా ఉన్నది. What makes it, my dear beloved? అది ఏమి చేయబోతా ఉన్నది It తెలుసా? makes the character to be changed as Jesus' ఆమె character. నిజంగా నీ నడత, నీ ప్రవర్తన, ప్రతిదీ నీ హృదయం కూడా క్రీస్తు వలె అది నేను పరిపూర్ణంగా మార్చబోతా. Holy Spirit power, divine power brings the holiness in your life. ఆమె దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దైవికమైనటువంటి ఆత్మ నిన్ను పరిశుద్ధంగా మార్చబోతా. It brings the thirst and hunger for the righteousness. యోరి నీతి కోసం నీ హృదయం ఆకలి, తృష్ణ, నిజంగా ఆకలి దప్పులు కలిగినట్టుగా It చేయబోతా. makes you to die for this world. ఆమె నీ లోకానికి పరిపూర్ణంగా నువ్వు చనిపోయేలా It makes you to please the Heavenly ఆమె Father. నీ జీవితాన్ని బట్టి నువ్వు దేవుని మైపరచబడేలాగా This చేయబోతా. divine power never we cannot see, my dear ఆమె beloved. ఈ దేవుని యొక్క తాకుదల అది కంటికి కనబడదు But కానీ it makes you to feel for the glory of ఆమె God. నువ్వు అనుభవించబోతున్నావు దేవుని తాకుదల. Whenever the demon possessed people comes, ఎప్పుడైతే దయ్యపు శక్తులతో ఉన్నవారు when you see the witchcraft powers, ఆమె ఆ యొక్క చాతబల శక్తులతో వచ్చిన ఉన్నవారు, when you are having this Holy Spirit power in your life, ఎప్పుడైతే ఇదే పరిశుద్ధాత్మ శక్తి నీలో you ఉన్నప్పుడు cannot tolerate. ఆమె నిజంగా నువ్వు తట్టుకోలేవు. You will raise up in your spirit and destroy that spirit in the name of Jesus. ఆమె నువ్వు లేచి వాటిని హతమార్చబోతా ఉన్నావు. Why, my dear beloved? ఎందుకంటే Because you are having the divine ఓ power. glory, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నీలో You are పనిచేస్తుంది. having the Holy Spirit. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. That makes you to deliver the people. ఆమె అదే అనేక మందిని విడిపించేలాగా చేయబోతుంది. The Luke, the Gospel 24 chapter 5 to 9 verse says, ఆ యొక్క లూకాసు సువార్త 24వ అధ్యాయము 5 నుంచి 49వ వచనంలో the Bible says like this. Jesus Christ lifted his hands and he started to bless with the power of God, my dear ఆమె beloved. యేసుక్రీస్తు చేతులు పైకెత్తి తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. He clothed, the Bible says, he clothed with the power of God. ఆమె నిజంగా ఆయన తన వస్త్రముతో, తన ఆత్మతో తన బిడ్డలను కమ్మినట్టుగా మనం Wait upon the Lord, my dear beloved. దేవుని వైపు వేచి ఉండండి. Let the mantle of cloth of power may come from above and fall upon you for the glory of ఆమె God. దేవుని యొక్క ప్రశస్తమైన వస్త్రము నీ మీదికి వచ్చి నిన్ను కప్పుకుండేలాగా నిజంగా దేవుని ఆత్మ మీద వేచి ఉండండి. 1 Corinthians 16 chapter 10th verse says, మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం 10వ it వచనం. talks about the Timothy. Paul was talking about Timothy, my dear ఆమె beloved. పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నారు. As I was in you,
the same Spirit was filled with Timothy and is coming to you to do the Lord's work. ఆమె నిజంగా అక్కడ అంటున్నాడు తిమోతి, నా ఆత్మ నీలో ఉంటూ ప్రభు పనిని జరిగించబోతున్నదని మనం చూస్తా Do ఉన్నాం. not neglect the gift which God has given to you. దేవుడు మనకిచ్చేటువంటి ఆ కృపావరాలను మనం వ్యర్థం Do not neglect the prophecy which God has given to you. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నిజంగా దాన్ని The తిరస్కరించబాకండి. pastor and the people laid hands upon you and blessed it. Do not neglect that watch, my dear ఆమె beloved. సేవకులు నీ తలని మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను You తిరస్కరించబాకండి. are not an ordinary vessel. ఆమె మీరు సర్వసాధారణమైన You are వారు. having the power of God దేవుని శక్తితో నింపబడినవారు. to do this world ups and down, ఈ లోకాన్ని తలకిందులు చేయడానికి to దేవుడు shake the evil spirits, దురాత్మ శక్తులను to కదిలించి cast out the demons, దయ్యాలను to పారదోలట, heal the sick people, రోగాలను to preach the word of God. దేవుని వాక్యాన్ని బోధించట. God has given this Holy Spirit for ఈ us. పరిశుద్ధాత్మను దేవుడు మనకి Today, my dear brother and sister, ప్రియులారా, encourage one another. ఒకరినొకరు ప్రోత్సాహం, Be bold, be stand for God. ఈ భయంకరమైన దినాలలో ఒకరినొకరు ధైర్యం కలిగి దేవుని కోసము గట్టిగా నిలబడటానికి ప్రయత్నం Stand చేయండి. for Jesus. క్రీస్తు కోసం Holy నిలబడండి. Spirit will help you. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నీకు If you సహాయం are చేయండి. weak, my dear beloved, ఆమె నీ దేహములను బలహీనమైన ask the Holy Spirit, I'm becoming very weak. Lord, make the way to become strong. ఆమె పరిశుద్ధాత్మ దేవుని అడగండి, అయ్యా నా దేహంలో నేను బలహీనమైపోయాను, దయచేసి నీ బలాన్ని నాకు దయచేయవా నాయనా అని ప్రభు పాదాల దగ్గర He ప్రార్థన will help you, my dear beloved. దేవుడు నీకు సహాయం That's why Holy Spirit is in our ఆమె life. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటాడు. Thirdly, మూడవదిగా Holy Spirit is a love. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ The ఉంటాడు. Bible says, I have not given the spirit of fear, నేను భయపడే ఆత్మని మీకు but ఇవ్వలేదు, of power ఆ యొక్క ధైర్యము and of love, says the ఆమె Lord. ఇంద్రియము గల అనగా నిజంగా కనికరము గల ఆత్మని కూడా మనం God's చెప్పవచ్చు. love is so wonderful. దేవుని యొక్క ఆత్మ చాలా In the right ధైర్యమైనది. time, in the right moment, సరైన గడియలలో సరైన వేళలో Father sent the Son into this world. ఆమె తండ్రి తాను ప్రేమిస్తున్న ఒకగానొక కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించినట్టు మనం Those who చూస్తున్నాం. believe in Him ఎవరైతే ఆయన యందు will have విశ్వసిస్తారో eternal life. వాళ్ళకు నిత్య జీవం In ఉండబోతారు. the right time, in the right moment, సరైన వేళలో సరైన గడియలో Jesus came to this world. ప్రభు ఈ లోకానికి వచ్చాడు. Father offered Him as a gift, my dear ఆమె beloved. నిజంగా తండ్రి కోసం ఆయన నిజంగా ఒక బలి పశువుగా మారటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టు మనం He చూస్తాం. sacrificed His life. ఆమె క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని He took the అప్పగించాడు. 39 stripes upon His life. 39 కొరడా దెబ్బలు ప్రభు మన కోసం His తిన్నాడు. back was bruised, my dear ఆమె beloved. ఆయన వీపు దున్నబడ్డది. He was nailed on the Calvary cross. ఆ యొక్క 3 మేకుల మీద ప్రభు The వేలాడదీయబడ్డాడు. thorn of crown was upon Him. ఆమె ముళ్ళ కిరీటము ప్రభు తల మీద People are పెట్టబడ్డది. spitted upon Him. ఆమె అనేక మంది ప్రభు మీద ఉమ్మేశారు. People are beaten Him. అనేక మంది కొట్టారు. They used bad words about Him. ప్రభు గురించి చెడ్డగా మాట్లాడటానికి Even though the things have happened, my dear beloved, ఇలాంటి పరిస్థితిలో ప్రభు వెళ్ళినా కూడా Jesus obeyed the Father. ఆమె నిజంగా క్రీస్తు తండ్రి మాటకు లోబడ్డాడు. He sacrificed His life. ఆమె తన ప్రాణాన్ని తండ్రి కోసం ఈ లోకంలో ఉన్న ప్రజల కోసం పెట్టడానికి క్రీస్తు ఏమాత్రం వినడు. He showed His love, my dear beloved, ఆమె ప్రభు ఆయన ప్రేమను చూపించాడు. by sacrificing His physical body. ఆమె తన దేహాన్ని త్యాగము చేస్తూ క్రీస్తు తన ప్రేమని ఈ లోకానికి Today ప్రత్యక్షపరిచాడు. where we can get this kind of love? ఆమె ఇలాంటి ప్రేమలు ఈ లోకంలో ఎక్కడ దొరుకుతున్నాయి? In this world, we cannot see this kind of love, my dear ఆమె beloved. ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోతా Worldly ఉన్నాయి. love is ఆమె temporary. లోకమైన ప్రేమ తాత్కాలికమైనది. People's love are going away, drying away in their lives. అనేక మంది జీవితంలో ప్రేమలు చల్లారిపోతా God's ఉన్నాయి. love is different, my dear beloved. కానీ దేవుని ప్రేమ చల్లారిపోదు. అది ఒకటే రీతిగా ఉండే ప్రేమ ఇంకా. Holy Spirit is one side, He makes us to love Jesus Christ. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును ప్రేమించేలాగా చేయబోతున్నాడు. Amen. Hallelujah. How He makes, my dear beloved. ఆయన ఏ రీతిగా చేయబోతున్నాడు? Even though people are against you, ఆమె అనేక మంది నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా Holy Spirit, when He will be inside you, ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు He will కాబట్టి make you to love your ఆమె neighbors. నిజంగా నీ శత్రువును నీ విరోధిని నువ్వు ప్రేమించేలాగా ప్రభువే He మారుస్తాడు. makes you to love your enemies. ఆమె నీ శత్రువులను ప్రేమించేలాగా ప్రభు By your చేస్తాడు. spirit, by your soul, by your mind, you cannot love, my dear beloved. నీలారా నీ ఆలోచనలతో నీ ఆత్మతో నీ హృదయముతో నీ మనసుతో నీ ముందున్నటువంటి శత్రువులను నువ్వు ప్రేమించలేవు. Only when the Holy Spirit leads you, పరిశుద్ధాత్మ నీలో నిజంగా ఉంటే నీ వైరిని
నీ శత్రువును నిజంగా దేవుని ప్రేమతో నువ్వు You will ప్రేమించబోతావు. show the love of Jesus. ఆమె దేవుని ప్రేమను నీ వైరి పట్ల నువ్వు It చూపించు. is supernatural, my dear beloved. అది చాలా అద్భుతమండి. Love brings the patience in our ఆమె lives. ఆ యొక్క ప్రేమ అంట ఓర్పుని తీసుకొని 1 వస్తుంది. Corinthians 13 chapter 4th verse says, Apostle Paul writes like this. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు. Love brings the patience. ఆమె ప్రేమ అంట ఓర్పుని తీసుకొస్తుంది. Paul was suffered very much in this ఈ world. లోకంలో పౌలు గారు చాలా శ్రమ By పడ్డారు. his sufferings, ఆయన శ్రమలలో he learned the patience through the love of ఆమె Jesus. నిజంగా ఆయన శ్రమలలో ఆ పౌలు గారు నేర్చుకున్నది ఏంటంటే ఓర్పును ప్రత్యక్షపడ్డారు. The love brought the patience in his ఆమె life. క్రీస్తు ప్రేమ ఆ యొక్క పౌలులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించేలాగా చేసింది. Love made him to be a kind for the people. ఆమె నిజంగా ప్రియులారా అతనిలో ఉన్నటువంటి ప్రేమ ఇతరుల పట్ల దయ కనికరాన్ని There we చూపించేలాగా can see the kindness these days, my dear ఈ brothers. దినాలలో నిజంగా కనికరము గల ఆత్మ ఎక్కడ మనుషులలో ఉంటారు. You can see in Jesus ఆమె Christ. నిజంగా నీలో క్రీస్తు ఉంటే ఎవరు నిన్ను పలకరించినా Jesus ఎవరు is a- మాట్లాడినా ఒక కనికరము దైవికమైన ప్రేమను చూపించాలి. Jesus is a merciful ఓ God. గ్లోరీ దేవుడు కనికరమూర్తి ఆయన. He is a kindness God. ఓ గ్లోరీ ఆయన కనికరమూర్తి. Whenever he saw the multitude of people, ఎప్పుడైతే జన సమూహాన్ని ఆయన he చూస్తాడు moved with compassion. ఆమె అలాంటి వారిని చూసినప్పుడు ఆయనలో ప్రేమ వచ్చి కనికరము He పొంగబోతాడు. started to wipe away the tears. అనేక మంది కన్నీరు ప్రభుత్వం The people are suffering with a lot of diseases, lot of the evil forces. అనేక మంది దురాత్మలతో దెయ్యపు శక్తులతో నింపబడిన వారిని He చూసినప్పుడు moved with compassion. అలాంటి వారిని చూసి ప్రభు He showed the తిరస్కరించలేదు. kindness. ప్రియులారా అలాంటి వారిని చూసి ప్రభు తిరస్కరించలేదు కానీ వాళ్ళ మీద దయను చూపించాడు. And he delivered them for the glory of ఆమె God. నిజంగా దేవుడు వాళ్ళని నడిపించాడు. Love is a quality. ఆమె ప్రతి విశ్వాసులు ప్రేమ లేని వారు అయితే వ్యర్థులుగా ఉండబోతా ఉన్నారు. Praise the Lord. Hallelujah. Hallelujah. Love does not boast yourself. ఆమె యొక్క ప్రేమ నిన్ను నువ్వు పొగుడుకునేలాగా చేయదు. Love always makes you to humble and lift the name of ఆమె Jesus. దేవుని ప్రేమ పరిపూర్ణమైన తగ్గింపులోకి కనికరములోనికి నిన్ను నడిపిస్తుంది. Holy Spirit love makes you to pray in the presence of ఆమె God. పరిశుద్ధాత్మ ప్రేమ నిన్ను ఇతరుల కోసం ప్రార్థించేలాగా ప్రభు నడిపిస్తుంది. When you see the weak vessels, ఎప్పుడైతే బలహీనులను చూస్తావో don't think that you are very strong. ఆమె నిజంగా ఎవరైనా బలహీనులు కనబడినప్పుడు నువ్వు అనుకోవాకు నేను చాలా బలవంతురాలు. If you have seen the backsliders, ఎవరైనా ఆత్మీకంగా don't పడిపోయినప్పుడు laugh about them. ఆమె పడిపోయిన వాళ్ళ గురించి ఎక్కిరియడం మంచిది కాదు. Holy Spirit leads you to pray for them. ఆమె నీలో ఉన్న దేవుని ఆత్మ వాళ్ళ కోసం Holy ప్రార్థించాలి. Spirit will lead you to bless them with the love of God. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వాళ్ళని ప్రేమించేలాగా చేయబోతున్నాడు. God's Spirit is so wonderful. దేవుని ఆత్మ గొప్పది. Come, let us allow God as a quality in our lives, my dear beloved. మీరా ఒక నిజంగా మంచిగా దేవుని యొక్క బిడ్డలుగా రూపాంతరము చెందిన బిడ్డలుగా ఈ లోకములో దేవుని ప్రేమను ఇతరుల పట్ల కనికరాన్ని దయాను మనం చూపిస్తూ వాళ్ళని ప్రభు కొరకు మనం When ప్రోత్సాహపరచాలి. Holy Spirit fills you with the love of Jesus, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమతో నేను it makes you to have a burden for the souls. ఆమె నిజంగా ఈ ఆత్మల పట్ల ప్రభు భారాన్ని నీకు It ఇవ్వబోతాడు. makes you to help the people, ఆమె నిజంగా ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. to show the power of God, ఆమె దేవుని యొక్క శక్తిని to show the love of Jesus, దేవుని యొక్క ప్రేమను to చూపించాలి. present Jesus before ఆమె them. యేసు క్రీస్తును నీలో ఉన్న క్రీస్తును నువ్వు చూపించాలి. That's why Zechariah writes like this. అందుకు జకరయ గ్రంథంలో జకరయ అంటా ఉన్నాడు. This is not my might or power. This is not my might or strength, only by the power of the Holy Ghost. ఆమె ఇది నా బలము పరాక్రమము ఏ మాత్రము కాదు కానీ పరిశుద్ధాత్మ మూలకంగా. Only Holy Spirit can do these things in our ఆమె lives. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు చేయబోతాడు. Where is your love, my dear beloved? దేవుని ప్రేమ ఏమైపోయింది? This whole world is waiting for the love of God. ఆమె ఈ లోకములో దేవుని ప్రేమ కోసం అనేక మంది ఎదురు People are waiting. Who can love me? ఆమె ఎవరు నన్ను ప్రేమిస్తారా అని ఎదురు చూస్తారు. Whom you love, they may be left you, my dear ఆమె beloved. నిజంగా నువ్వు ప్రేమించిన వారిని నేను వదిలిపెట్టినప్పుడు Whom you love, they may be turned back against you as enemies in your ఆమె life. నువ్వు ప్రేమించిన వారు నీకు శత్రువులుగా మారి ఉంటున్నారేమో. When Jesus loved this whole world, ఆమె యేసయ్య లోకాన్ని ప్రేమించాడు. all the whole world became enemy to him. ఆమె నిజంగా దేవుడే ఎప్పుడు లోకాన్ని ప్రేమించాడు ఆ లోకమే ప్రభుకు వైరిగా మారింది. But until his death, కానీ ప్రభు అంటా ఉన్నాడు until his death, ఆయన మరణం వరకు he showed his love. ఆమె మరణం వరకు ప్రభు తన ప్రేమని లోకంలో That is Jesus, my dear beloved. అదే క్రీస్తు యొక్క That is ప్రేమ. the Holy Ghost. అదే పరిశుద్ధాత్మ. Fourthly, నాలుగవదిగా Spirit of God, a sound mind. ఆమేన్. Yes.
We can say about the sound mind. ఆమె నిజంగా జ్ఞానము కలిగినటువంటి యొక్క ఆత్మను మనం చూడము. ఇంద్రియము గల ఆత్మ. So the sound mind means understanding. ఆ యొక్క నిజంగా ఒక అర్థము చేసుకునేటువంటి ఆత్మ. How we can understand the people? జ్ఞానము ఏ రీతిగా మనం How can we understand our journey? ఆమె నిజంగా మన పయనాన్ని ఏ రీతిగా జ్ఞానము కలిగి మనం అర్థం అర్థం చేసుకోగలం. చేసుకోగలం. How can we understand God, my dear beloved? దేవుని ఏ రీతిగా అర్థం How చేసుకోగలం. this understanding comes in our life? ఆమె ఏ రీతిగా అర్థం కలిగిన ఆత్మ రాబోతున్నది. Job 28 chapter 28 verse says, 28 యోబు 28లో the Bible says, దేవుడి వాక్యము to depart from evil is understanding. ఆమె ఎప్పుడైతే అపవాది నుంచి నువ్వు బయటికి వస్తావో అదే నువ్వు అర్థం చేసుకోగలిగిన. Praise the Lord. Hallelujah. Hallelujah. Departing from evil. ఆమె చెడ్డ వాటి నుంచి నువ్వు బయటికి చెడు రావాలి. నుంచి మనం దూరంగా అయినట్లయితే అదే అర్థం కలిగిన ఆత్మ. Praise the Lord. Hallelujah. When we see the evil is somewhere, my dear beloved, ఎక్కడైనా చెడు ఉంది అంటే don't go and fall in ఆమె that. దయచేసి ఆ చెడులోకి వెళ్ళి If you are పడమాకు. going and falling that way, ఒకవేళ దాంట్లో వెళ్ళి నువ్వు you are పడిపోతే not having the understanding. దానికి అర్థం ఏంటంటే నీకు నిజంగా ఆ యొక్క జ్ఞానము కలిగిన ఆత్మ నీకు లేదని. Holy Spirit leads you always not to fall, give to victory for you. ఆమె దేవుడు నిన్ను ఎప్పుడే కానీ పడిపోవాలని నేను ఆయన గోతిలోకి తీసుకెళ్ళాడు కానీ నిన్ను బయటికి తీసుకురావటానికే ప్రమాదం. Wherever the sin is there, ఎక్కడ పాపము ఉందో, wherever the evil is ఎక్కడ there, చెడు ఉన్నదో, Holy Spirit never leads you, my dear ఆమె beloved. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దాంట్లో పడేసేలాగా ప్రభు చేయడు. Samson was a man. ఆ యొక్క సంసోను ఒక He was వ్యక్తి. anointed by God. దేవుని ద్వారా He was అభిషేకింపబడి filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో Whenever the నింపబడి Holy Spirit was leading, పరిశుద్ధాత్మైన he నడిపించాడు. was doing signs and wonders. ఆమె అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. Suddenly, my dear beloved, అకస్మాత్తుగా sometimes be careful. కొన్నిసార్లు Your జాగ్రత్త. body will become very weak. ఆమె నీ దేహము బలహీనమైన. Samson became very weak, my dear beloved. సంసోనుకు ఒక గడి వచ్చింది, ఆయన బలహీనమయ్యేది. He was lusted by his eyes. ఆమె కళ్ళతో ఆయన ఒక పాపానికి పాలిద్దబడ్డాడు. He was choosing some women, my dear అక్కడ beloved. గమనించినట్లయితే ఒక వేశ్యను He was ఏర్పరచుకున్నాడు. choosing, that means he was choosing the evil things. ఆమె యొక్క చెడ్డ వాటిని He was ఏర్పరచుకున్నాడు. choosing the dirty world. ఆ యొక్క చెడ్డ లోకాన్ని He was ఏర్పరచుకున్నాడు. choosing the worldly things. ఆ యొక్క లోకాన్ని That's ఏర్పరచుకున్నాడు. why, my dear beloved, అందుకే ప్రియులారా, Holy Spirit departed from him. ఆమె అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను దాంట్లో నుంచి The వేరుపరచాడు. Samson was anointed by God, ఏ సంసోను అయితే filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో done the signs and wonders, అద్భుతాలు ఆశ్చర్యాలు shaken the city. ఆ యొక్క ప్రాంతాన్ని The కదిలించాడు. Palestinians, whenever they see him alone, ఆమె ఫిలిష్తీయులు సంసోను చూసినప్పుడల్లా, ఒంటరిగా చూసినప్పుడల్లా, when they see him alone, ఎప్పుడైతే ఒంటరిగా ఆయన they చూసినప్పుడు will be running away. ఆమె సంసోను చూసి పారిపోయేవారండి. Why, my dear beloved? ఎందుకంటే Because he filled with the power ఓ of God. దేవుని యొక్క శక్తితో సంసోనుని They were scared, whatever he may do, anything in our ఆమె life. ఫిలిష్తీయులు అనుకునేవారు నిజంగా ఈ యొక్క సంసోను ఏమైనా మమ్మల్ని Yeah, చేయగలడు. brother and sister, that was the testimony when the Holy Spirit was there upon Samson, my dear ఆమె beloved. సంసోను మీద పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అది ఒక సాక్ష్యంగా ఉన్నది. Not 1 day or 2 days. ఒక్క దినము 2 The దినాలు Bible says for 20 years, 20 సంవత్సరాలు Samson was filled with the Holy ఆమె Ghost. 20 సంవత్సరాలు సంసోను He పరిశుద్ధాత్మ was walking with God. దేవునితో He నడుస్తాడు. was walking with the power of దేవుని God. శక్తితో What a నడుస్తాడు. privilege, my dear beloved. ఎంత భాగ్యమండి. That was the day ఆ దినాలలో when Samson was fully, totally given for the evil things. ఎప్పుడైతే సంసోను తనను తాను ఆ యొక్క ఎప్పుడైతే లోకానికి To అప్పగించుకున్నాడో, satisfy his body. తన దేహాన్ని తృప్తి Today, పరచుకున్నాడు. nowadays, same things are happening, my dear ఈ beloved. దినాలలో అనేక మంది జీవితాలు People are falling in the lust of the flesh, అనేక మంది తన శరీరం తృప్తి lust of the పరచుకోవడానికి eyes, లోకంలో వాళ్ళు పాపానికి and the pride పాలిత of life. ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పాపానికి వాళ్ళు మార్గాన్ని They are not stopping, my dear ఆమె beloved. వాళ్ళ అలవాట్లు వాళ్ళు మారలేదండి. Holy Spirit was quenching in our ఆమె heart. అనేక మంది బట్టి దేవుని ఆత్మ అది నిజంగా చాలా వరకు గాయపడుతున్నట్టు It is hurting, my dear beloved. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో నువ్వు చేసే తీర్మానం, చేసే పాపాలను బట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించవలసింది. What you are understanding, my dear brother and ఏం sister? అర్థం చేసుకున్నారండి ఈ లోకం? Are you coming out? Are you decided to come out from your things? ఆమె నీ అలవాట్ల నుంచి నువ్వు బయటికి మారి బయటికి రావాలనుకున్నావా, లేకుంటే అదే రీతిగా అలవాట్లో ఉంటూ నరకానికి నువ్వు వెళ్ళాలని అనుకుంటావు? One day Jesus Christ was talking to one teacher. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినము ఒక బోధకునితో యేసుక్రీస్తు ఒక బోధకునితో మాట్లాడుతా ఉన్నాడు. He was talking to him. ఆమె నిజంగానే మాట్లాడుతా He ఉన్నాడు. was telling like this.
So you go and do all the things which God has commanded you. ఆమె దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ So జరిగించమంటున్నాడు. he said, what I must do for eternal life. ఆమె నిత్యత్వం పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? So he said, follow the commandments of ఆమె God. దేవుడి ఆజ్ఞలను పాటించమన్నాడు. He said, Yes. from young man, I'm following all the things. ఆమె అంటా ఉన్నాడు, నేను చిన్ననాటి నుంచి నేను దేవుడి అని చేస్తున్నాను. What is, his name is called Nicodemus. ఆయన పేరు నికోదేము అంటా He ఉన్నాడు. was a preacher in synagogues. ఆయన సెనిగో ప్రాంతంలో ఆయన బోధకుడు. సెనిగాగ్స్ అంటే ఇట ఆలయంలో అక్కడ ఉన్న వారి సమాజంలో అతడు బోధించేవాడు అన్నమాట. He was that kind of person. ఆమె నిజంగా సమాజంలో ఆయన బోధకుడు అంటా So for the preacher, our preacher was talking to him. ఆమె నిజంగా ఆ యొక్క నికోదేముతో ప్రభు And మాట్లాడుతున్నాడు. he said like this, ఆయన అంటా ఉన్నాడు, one thing is lacking. ఒక్కటి నిలకొదుగా, Sell all the things which you are having. ఆమె నీకున్న ఆస్తి అంతా అమ్మేసేయి, Give to the poor. బీదలకి ఇవ్వు. You will have the life and the place in heaven. ఆమె పరలోకంలో నీకు స్థానం గొప్పగా ఉంది. Starting, he was giving very good answers to Jesus. ఆమె నిజంగా ప్రభు యేసు ప్రతి ప్రశ్నలకు నికోదేము దగ్గర మంచిగా జవాబు ఉన్నది. Final question when God has given to him, నిజంగా చివరి ప్రశ్న ప్రభు his వేసినప్పుడు face was changed. నికోదేము యొక్క రూపము ముఖమే మారిపోయింది. His speech was changed. ఆయన మాటలే మారిపోయాయి. Not coming out from his heart. ఆమె నిజంగా అప్పుడు ఆయనకి ఏం మాట్లాడాలని అర్థం Same కాదు. thing in our lives, my dear beloved. అదే రీతిగా మన We జీవితం are totally immersed to this world. ఆమె చాలా వరకు ఈ లోకం విషయంలో When God ఆకర్షింపబడుతుంది. is talking to us, దేవుడు మనతో మాట్లాడు. so so part I need that one. ఆమె ప్రభు అడుగుతా ఉంటాడు, నీ బలహీనత ఏంటో ప్రభుకు తెలుసు. పలాని భాగంలో తను నువ్వు చాలా శోధింపబడతా ఉన్నావు, ఆ యొక్క అంధకారంలో వెళ్ళిపోతాను, ఆ భాగం నాకు కావాలన్నప్పుడు మనం ఆ భాగం ఇయ్యలేని స్థితిలో ఉన్నాం. You are blinded in that, my dear ఆమె beloved. నిజంగా వాటి విషయంలో నువ్వు నిజంగా వాటిని వదులుకునేవి స్థితిలో నువ్వు ఉంటావు. That's why Galatians 5th chapter 22 to 23 verses ఆ says, యొక్క గలతీయులు రాసిన పత్రిక 23వ 5వ అధ్యాయం 22 నుంచి 23, the Bible says like this. దేవుని యొక్క వాక్యము It talks about the fruit of the Holy ఆమె Spirit. పరిశుద్ధాత్మ ఫలాల గురించి మనం Are you enjoying the fruits of the Holy ఆమె Spirit? పరిశుద్ధాత్మ ఫలాల గురించి మనం Nine gifts or nine fruit of the Holy Spirit is there, my dear ఆ యొక్క beloved. 9 ఫలాల గురించి మనం Are you చూడబోతున్నాం. enjoying that one? ఆమె ఆ 9 ఫలాలను బట్టి నువ్వు తృప్తి In చెందుతున్నావు. that tree is very, very important in our ఆ life. యొక్క 3 చాలా The ప్రాముఖ్యమైనవి. fruit of the Spirit is ఆ యొక్క పరిశుద్ధాత్మ ఫలం ఏంటి? love, ప్రేమ, joy, సంతోషము, peace. ఆమె సమాధానం. Very important in our ఆమె life. ప్రేమ, సంతోషము, సమాధానం, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. Are you showing the love, my dear ఆమె beloved? నిజంగా దేవుని ప్రేమ If you are not showing ఒకవేళ for చూపియకపోతే, anybody, ఎవ్వరికి you చూపియకపోతే, are not the child of ఆమె God. దేవుని ప్రేమను ఇతరుల పట్ల చూపియకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. If you are not enjoying the joy in your personal life, ఆమె దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని నీ కుటుంబముతో నువ్వు సంతోషపడకపోతే అది అర్థము లేనిది. my dear brother and sister, the third one says peace of God. ఆమె సమాధానం అయితా. In this world you won't have peace, ఈ లోకంలో నీకు సమాధానం ఉండదు. but in the Spirit, ఆమె క్రీస్తులో Holy Spirit is there in our ఆమె life. పరిశుద్ధాత్మ దేవుడు మనలో Holy ఉన్నాడు. Spirit will lead you to love. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించేలాగా He will lead you to joy. ఆ యొక్క సంతోషముతో He will నింపుతాడు. lead you in the peace. ఆమె నిజంగా నేను సమాధానముతో Which peace, my dear brother and ఏ sister? సమాధానం మనకి This ఇవ్వబడింది? peace is from Lord Jesus ఆమె Christ. ఈ సమాధానము లోక సంబంధమైంది కాదు, ఇది క్రీస్తు నుంచి మనకి This ఇవ్వబడింది. joy comes from heaven. ఆమె ఈ ఆనందము ప్రభు నుంచి మనకు In వచ్చింది. the presence of God, దేవుని సన్నిధానం there is fullness of joy. పరిపూర్ణమైన ఆనందం. Hallelujah. This world cannot give this joy, my dear beloved. ప్రియులారా, ఈ లోకము ఇలాంటి ఆనందాన్ని మనకి People are ఇవ్వలేదు. scattered for the peace of God, అనేక మంది గమనించినట్లయితే ఈ లోకంలో సమాధానం లేక చాలా మంది సతమతం running and here and there for the peace of God. సమాధానం లేక వాళ్ళు Who is the giver of peace? ఆమె సమాధానం ఇచ్చేవారు Only Jesus Christ. కేవలము క్రీస్తు. Jesus says, యేసయ్య I came to this world నేను ఈ లోకానికి to వచ్చాను give the peace to నీకు you. సమాధానం ఇవ్వడానికి. Open your heart, my dear నీ beloved. హృదయాలని తెరవండి. Today the Holy Spirit want to bless you with the peace of ఓ, ఈ God. దినం పరిశుద్ధాత్మ దేవుడు తన సమాధానముతో If there is a peace in your mind, నీ హృదయంలో సమాధానం ఉంటే, if your peace is there in your heart, నీ ఇంట్లో నీ హృదయంలో సమాధానం you will ఉంటే, have the good health in your ఆమె life. నీకు మంచి ఆరోగ్యమే. If there is no joy and peace, ఆమె నీకు సంతోషము సమాధానము your లేకపోతే, health will destroy by the evil ఆమె spirit. హల్లెలూయా, నీకు నెమ్మది లేకుంటే సమాధానం లేకుంటే నీ ఆరోగ్యంగా ఉండలేవు, నీ ఆరోగ్యము పాడైపోతుంది. That's why David says, writes like this, అందుకే దావీదు అంటా ఉన్నాడు, oh my soul, ఓ నా ప్రాణమా, why you are broken? ఆమె నువ్వెందుకు కృంగి ఉన్నావు? Oh my
heart? ఆమె నా ప్రాణమా, Why you are broken? ఆమె నిస్సంగా నువ్వెందుకు నాలో నువ్వేలా Why తొందరపడుతున్నావు, you are becoming very illness? ఆమె నిస్సంగా నువ్వేలా తొందరపడుచున్నావు అంటావు. When your heart becoming weak, ఎప్పుడైతే నీ హృదయం బలహీనమైతుంది, your whole body will destroyed by the sickness. ఆమె నిస్సంగా నీ హృదయం బలహీనమైనప్పుడు నీ దేహం అంతా బలహీనము కాదు. If you are strong in the Lord, క్రీస్తులో నువ్వు బలం కలిగి if you are having joy and peace in your ఆమె life, సంతోషం ఆనందం ఉంటే, even though the sickness is there in your ఆమె body, దేవుల అనారోగ్యం ఉన్నా కూడా still you are going to survive for ఆమె God. దేవుని మహిమార్థమైన You will be healed in the name of Jesus. క్రీస్తులో నువ్వు స్వస్థత You are పొందావు. walking with the ఆమె supernatural. దేవుని శక్తితో Holy Spirit is so real. పరిశుద్ధాత్మ దేవుడు Today, my dear brother and sister, దేవుని బిడ్డారా, God has given the boldness to you. దేవుడు ధైర్యం He has ఇచ్చాడు, given the power to you. శక్తిని He ఇచ్చాడు, has given the love to ఓ you. ప్రేమని He has given the understanding spirit in you. ఆ యొక్క నిజంగా అర్థము చేసుకోగలిగిన ఆత్మను Come out from your situation, surrender your life, and look to the Lord. ఆమె పరిస్థితులను అప్పగించుకొని ప్రతిదీ కూడా దేవుని వైపు చూస్తూ దేవుని వైపు ఉండవలసిందిగా. This is the promise of God. ఇది దేవుడిచ్చే He says, I will never leave you nor forsake you. ప్రపంచన నేను ఏమాత్రము విడవను, My mercy is upon you. నా కనికరము నీ మీద ఉంది. Brother and sister, please, my request is trust in the Lord. దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి బిడలరా, అయినంత వరకు భయపడబాకండి. పరిస్థితులను స్థితిగతులను చూసి నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నిశ్చయముగా నీ కుటుంబాన్ని నిన్ను కాపాడగలిగిన దేవుడు ఉన్నాడని ధైర్యము కలిగి ఉండండి. We are respecting our government. మన యొక్క దేశానికి మనం మర్యాద That's ఇస్తున్నాం. why stay healed in your house. ఆమె దయచేసి అయినంత వరకు ఇళ్లలో ఉండండి. Stay healed in your house. ఆమె ఇళ్లలో ఉండి స్వస్థత పొందుకోండి. Stay healthy. ఆమె అయినంత వరకు ఆరోగ్యంగా Stay ఉండండి. victorious. ఆ యొక్క జయముతో విజయముతో ఉండండి. Amen. Hallelujah. Hallelujah. This is my prayer. ఇది మా ప్రార్థన. ఇంకా Stay healed. ఆమె yes. Stay healthy. ఆమె ఇంట్లో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. Stay healed. ఆమె స్వస్థతలు పొందుకోండి. స్వస్థత పొందుకొని ఇంట్లో మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, and stay in ఆమె victorious. జయకరంగా ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. May God bless you all. దేవుని మిమ్మల్ని Let us close our eyes and let us pray for the glory of God. దయచేసి మీకు అనారోగ్యం ఉంటే మీ తలల మీద చేతులు పెట్టుకోండి, భయపడబాకండి. వీలైతే మోకాలు ఉండండి, లేకపోతే కూర్చున్న స్థలంలోనే మాతో కూడా సహకరించండి. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు నీ కన్నీరు తుడిచేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు. వైద్యులకు అసాధ్యమైంది, మనుషులకు అసాధ్యమైంది, మన దేవునికి సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించుకోవాలి. All together, let us pray for this squared, the second stage which is brought the death in the people's life. ఆమేన్. మనమందరము ప్రార్థన చేద్దామా? ఈ యొక్క రెండవ మళ్లింపు ఏదైతే కోవిడ్ తీసుకొని వచ్చిందో, మరణాన్ని తీసుకొచ్చిందో, దేవుడు దాన్ని లయపరిచేలాగున ప్రతి ఒక్కరు మనం ప్రార్థనలో ఉందాం. Lift your hands unto the Lord and let us look to the Lord, my dear brother and sister. మనందరం చేతులు పైకెత్తి దేవుని వైపు మనం Father, in the name of Jesus Christ of తండ్రి Nazareth, యేసుక్రీస్తు నామములోనైనా Lord, we look to thee, Lord. అయ్యా నీ వైపు మేము I చూస్తున్నాము. pray in the name of Jesus Christ of తండ్రి Nazareth. యేసు నామములో మేము This ప్రార్థిస్తున్నాము. squared, the second stage which brought in this world, my master. ప్రభువా, ఏదైతే కోవిడ్ అయినా ఈ లోకంలో చెలరేగుతా ఉన్నదో, I pray in the name of Jesus Christ of యేసుక్రీస్తు Nazareth, నామములో మేము which is ప్రార్థిస్తున్నాము. taking the souls which is taking the soul from the bodies of God. అయ్యా ప్రభువా, యొక్క మరణానికి దారి తీస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ను ప్రభువా, Bringing the death in the people's ఆ life, యొక్క మనిషి జీవితంలో మరణాన్ని తీసుకొస్తున్న which దురాత్మలను is ప్రభువా, spoiling the families, my అయ్యా master. కుటుంబాలను అయ్యా గలిబిలి చేస్తూ భయపిస్తున్న దురాత్మలను ప్రభా, Spoiling our country, our state of ఆమె మా God. దేశమును, మా రాష్ట్రాన్ని, లోకాన్ని ప్రభా పాడు చేస్తున్న ప్రతి ఒక్క వైరస్ ను I pray in the name of Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామములో మేము I ప్రార్థిస్తున్నాము. destroy that evil spirit, that disease. I rebuke you. Leave the people and go in ఓ Jesus' ప్రతి name. కరోనా వైరస్ అనేటువంటి దురాత్మలను, దెయ్యపు శక్తుల ప్రభావాలను మా యొక్క దేశంలో, రాష్ట్రంలో, ప్రతి ఊర్లలో, ప్రతి వీధిలో చెలరేగుతున్న కరోనా దురాత్మ యేసు రక్తముతో నిన్ను మేము కాల్చివేస్తున్నాము. The bacteria is to be totally burned by the fire of ఆ God. సూక్ష్మ జీవుల బ్యాక్టీరియా ప్రభా యేసు రక్తముతో కాలిపోవును గాక. In the hospitals, in the houses, those who are suffering, Daddy, until their feet, destroy this bacteria in Jesus' ఆమేన్. name. ప్రభా, ఎవరైతే హాస్పిటల్ రోడ్ల మీద ఐసీలో ఉంటున్నారో ప్రభా, వాళ్ళలో ఉన్నటువంటి యొక్క వైరస్ ను ప్రభా యేసు రక్తముతో ఏళ్ళ మట్టుకు తీసేయమని మేము You are given the authority for us, Lord. అయ్యా నువ్వు అధికారం I ఇచ్చావు. rebuke it in Jesus' name. అధికారముతో ప్రభా ఆ యొక్క రోగం అనే దురాత్మ
దయ్యపు శక్తులను మేము కాల్చివేస్తున్నాము. Life and death problems those are facing be healed in the name of Jesus. ప్రభా ఈ దినము ఎంతమంది అయితే ప్రభా జీవ మరణం యొక్క ఆ యొక్క చివరి శ్వాసతో ఉంటున్నారో ప్రభు అలాంటి వారికి ఊపిరి పోయమని మేము Children those are crying for their parents, oh God. అయ్యా ఏ పిల్లలైతే తల్లిదండ్రులను Parents those పోగొట్టుకున్నారో, are crying for their children, my అయ్యా master. ఎవరైతే పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉంటున్నారో, Relatives are master crying for their friends and people, oh God. అయ్యా బంధువర్గాల వాళ్ళ ప్రియులను పోగొట్టుకొని ఏడ్చే ప్రతి Some people are totally, whole family is quiet and they're in hospitals, my master. ప్రభు అనేక మంది ఇళ్ళలో ప్రభు కొన్ని కుటుంబాలు నాయన సంపూర్ణంగా కుటుంబమే హాస్పిటల్లో ఉన్నారు ప్రభు. ప్లీజ్ హావ్ మర్సీ ఆన్ దెం మై మాస్టర్. దయచేసి నీ కనికరాన్ని చూడు. ప్లీజ్ హావ్ మర్సీ లార్డ్. అయ్యా నీ కనికరాన్ని చూడు. మూవ్ విత్ కంపాషన్ మై మాస్టర్. కనికరముతో చెల్లి రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ లార్డ్. నీ స్వస్థత రావునుగా. టచ్ దెం మై మాస్టర్, బ్లెస్ దెం ఫర్ దై గ్లోరీ. ప్రభు నీ బిడ్డలను ముట్టండి నాయనా, స్వస్థపరచండి. ఆ పరిస్థితిలో నుంచి నీ బిడ్డలను బయటికి Those తీసుకురండి. are suffering with the HIV AIDS, oh God. ప్రభు ఎవరైతే హెచ్ఐ రోగంతో, Those are suffering with the brain problems, my అయ్యా master. యొక్క బ్రెయిన్ సమస్యతో, Those are suffering with the eye problem, ఆ యొక్క Lord. కళ్ళతో బాధపడేవారు, Those are suffering with the heart problem, my ఆ యొక్క master. గుండె పోటుతో Those are బాధపడేవారు, suffering with the kidney problems, ఆ యొక్క oh God. కిడ్నీ సమస్యతో Those ఉన్నవారు, who are suffering with the lungs problem, my ఆ యొక్క master. లంగ్స్ యొక్క సమస్యతో Those who ఉన్నవారు, are suffering with the BP and sugar, oh ఆ God. యొక్క బీపీ షుగర్ తో Those who are బాధపడేవారు, suffering with the paralysis, my ఆ యొక్క master. నిజంగా పక్షవాతముతో Those బాధపడేవారు, are suffering with the nerves problem, blood problem and bones problem, my అయ్యా master. నరాల బలహీనత, రక్త బలహీనత ప్రభు, అదే రీతిగా ప్రతి ఒక్క నిమోనియాతో బాధపడే ప్రతి బిడ్డలని చేతికి You are the Lord one who healeth thee, the word says, my ఓ master. ప్రభువు స్వస్థపరిచే దేవుడు. Be healed in the name of ఈ Jesus. బిడ్డలను స్వస్థపరచండి. Every kind of disease I rebuke you, leave the people in అయ్యా Jesus. ప్రతి రోగం అనే దురాత్మలను మేము గద్దిస్తున్నాము తండ్రి. Sickness brought the cry in their families, my అయ్యా master. రోగము ద్వారా అనేక మంది ఇళ్ళలోని ఏడుపులయ్యా, People are spoiled, not having the peace of God. అనేక మంది కుటుంబాలలో నెమ్మది లేదు. Please help them, my God. Wipe away their tears, O God. తండ్రి ప్రతి కుటుంబంలోకి నువ్వు దిగిరా, Wash their tears, my master. ప్రతి కన్నీరు తుడువని. We cannot be with them, Lord. మేము వాళ్ళతో ఉండలేమయ్యా. You can be with them everywhere, my master. ప్రతి ఇళ్ళలోనూ ఉండేది, You can be in the hospitals, O God. ఆ యొక్క హాస్పిటల్, You can be in the houses, O God. ఇళ్ళలోనూ ఉండేది. You can be in the roadside, my master. Wherever the people are there, you can be with them, my master. ప్రతి వారిని కాపాడగలిగిన దేవుడు Because నీవు. you are God, I pray, my master. Glory be to God. Touch them, నువ్వు and- పరమ వైద్యుడవునైనా ప్రతి బిడ్డలను ముట్టమని ప్రార్థిస్తున్నాను. Lord, I pray for all the medical care, my master. అయ్యా వైద్యులందరినీ నీ చేతికి Bless all the doctors, bless all the people, those who are struggling, trying their level best. అయ్యా O నీ God. సంఘ వైద్యులనునైనా అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. Bless the medicines which the people are created, O God. అయ్యా నీ సంఘ యొక్క మందులను ఆశీర్వదించండి. Bless- ప్రతి దేహాలకి వెళ్ళినప్పుడు స్వస్థతలు Bless the పొందుతారు. police department, my master. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్, Bless the government, O మా God. గవర్నమెంట్ కూడా Dear ఆశీర్వదించండి. Daddy, please help them and lead them for your అయ్యా, glory. దయచేసి ఆశీర్వదించి సహాయపడండి. Those who are fearing, Lord, I rebuke that fear in Jesus. ఎందరైతే భయం ఉన్నదో ఆ భయాన్ని I గద్దిస్తున్నాను. bless them with the boldness and courage in the name of అయ్యా Jesus. ప్రతి బిడ్డలను ధైర్యము గల ఆత్మతో నింపండి. In our country, the economic master, it was fallen down, oh God. అయ్యా దయచేసి ప్రభునైనా మా దేశంలో ప్రభా నిజంగా ఎకనామిక్స్ నైనా పడిపోయి Please ఉంటున్నాయి. help our country, my master. దయచేసి మరలా నువ్వు లేపగలిగిన దేవుడవయ్యా. Jobs are went away, Lord. ఉద్యోగం లేని స్థితిలో All the businesses shut down, my master. అయ్యా ప్రతి వ్యాపారాలు Please take మూయబడ్డాయి. care of them, oh God. నీకు మరుగుపరచబన్నది ఏమీ లేదు నైనా. నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవయ్యా. కనికరమూర్తి ప్రతి జీవితాలను జ్ఞాపకం Provide their needs in the name of Jesus. ప్రతి ఒక్కరి కొరతలు ప్రభా ఆకలిని ఈ దినాలలో నువ్వు తీర్చమని మేము In ప్రార్థిస్తున్నాం. this lockdown situation, my ఈ master, లాక్డౌన్ పరిస్థితిలో people may have money, may not have money, oh ఆయా God. డబ్బులు లేని స్థితిలో ఎందరైతే ఉన్నారో ప్రభు, Please make the way for them, my అయ్యా master. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇళ్ళలో రేషన్ Bless them, Lord, for thy glory. అయ్యా వాళ్ళని ఆశీర్వదించు. Whatever the ration is, their little, oh God. వాళ్ళ దగ్గర రావున కొద్దిగాను ప్రభా Do your miracle and increase it in the name of Jesus. ప్రతి ఒక్కటిని నువ్వు ఆశీర్వదించు. You can do, Lord, miracles, నువ్వు అద్భుతాలు చేసే supernatural miracles for the glory of నువ్వు God. అద్భుతాలు చేసే దేవుడు. Bless all the pastors. ప్రతి సేవకులను Bless all their ఆశీర్వదించు. wives and children, oh God. తమ కుటుంబాలకు నీ కంచె భద్రతను Take care of వేయండి. them, my God. ప్రతి సేవకుల కుటుంబాలకు వాళ్ళ సంఘస్థులకు మా భారతదేశంలో ఉన్న ప్రతి సంఘాల చుట్టూ ప్రతి విశ్వాసులు అయా ప్రతి సేవకుల కుటుంబాల చుట్టూ
నీ రక్తపు కంచెను దయచేయమని Protect them and guide them for your glory in the name of ప్రతి Jesus. ఒక్కరిని కాపాడండి నాయన. I pray for all our church members, O మా God. సంఘస్థులందరినీ I pray for the Facebook friends, my master. అయ్యా లైవ్ లో నేను చూస్తున్న ఫేస్బుక్ Please visit them in the name of Jesus. ప్రతి ఒక్కరి సేవల సంఘములో ఉన్న వారి లైవ్ కార్యక్రమం చూస్తున్న ఫేస్బుక్ ప్రతి ఒక్కరి ప్రభా నువ్వు ఆశీర్వదించండి, ఈ దినాలలో కాపాడమని మేము Heal ప్రార్థిస్తున్నాము. their broken hearts, O God. ప్రతి విరిగిపోయిన హృదయాలు Something special must take place in అయ్యా, Jesus' మేము name. అద్భుతాలు చూడాలి నాయనా. I command the spirit of fear, leave them in Jesus' ప్రతి name. భయమైన ఆత్మను మేము Bless them with the boldness and courage, O God. ధైర్యము ఇంద్రియము గల ఆత్మ Lead them for your glory. ఈ మహిమతో In every homes, my master. ప్రతి ఇళ్లలో Let your presence come. నీ సన్నిధి Let your peace of God come. నీ సమాధానం Bless them for your glory. ఈ బిడ్డలను Bless the orphans, my master. అనాథి Bless the widows, O God. విధవరాలను Take care of young people, my యవన master. బిడ్డలని Take care of every brother and sister, O అయ్యా God. చంటి బిడ్డలు మొదలుకొని నైనా ఒక్క నెల బిడ్డ మొదలుకొని వృద్ధాపములో ఉన్న బిడ్డలందరినీ ప్రభో నీ అరిచేతిలో రెక్కల కింద దాచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. Just we commit ourselves into the hands of God. మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం. Take you all the glory and honor to the ప్రతి name. మహిమ ఘనత ప్రభలు మా తండ్రికి మాత్రమే In Jesus' matchless name we pray, O God. యేసే శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Now the amazing grace of our Lord Jesus దేవుని యొక్క Christ, నిత్యమైన the love of the Father, దేవుని యొక్క sweet fellowship of the Holy Spirit, పరిశుద్ధాత్మ abide with us సహవాసం now and forevermore. ఆ యొక్క మీకును ఈ లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా ఇదును కాక. Amen. May God bless you all, my dear beloved. దేవుని